దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. యోధా గురించి ఎలాగ తండ్రి అయిన యాకోబు ఎంతగా దీవించాడో చూస్తున్నాం. యోధా అంటే స్తుతి. నీ సహోదరులు నిన్ను స్తుతించుదురు. నీ సహోదరులు నీకు దాసులు అవుతారు అంటే నీవు రాజుగా అవుతావు. మొదటి దినవృత్తాంతాల 5వ అధ్యాయము 2వ వచనంలో యోధా నుండి ప్రముఖుడు బయలు వెళతాడు అని చెప్పాడు. యోధా గోత్రం నుండి ప్రముఖుడు, యోధా గోత్రం నుండి ప్రముఖుడు బయలు వెళ్తాడు అని చెప్పాడు. ఈ ప్రముఖుడు లోకరక్షకుడైనటువంటి యేసుప్రభు. యేసుప్రభు ఈ లోకానికి రావాలి అంటే దేవుడు యోధా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. యోధా గోత్రపు కొదమ సింహముగా దేవుడిని ఎన్నుకున్నాడు యోధా గోత్రాన్ని. ఇక్కడ యేసుక్రీస్తు లోకరక్షకుడు ఈ లోకానికి రావాలి అంటే మనం మానవులం కాబట్టి, గత దినాల్లో మనం విన్నాము, అవ్వ పాపం చేసింది, స్త్రీ ద్వారా పాపం వచ్చింది కాబట్టి శిశు ప్రసూతి ద్వారా స్త్రీ రక్షించబడాలి. కాబట్టి దేవుడే, మనము రక్తమాంసములు కలవారం కాబట్టి రక్తమాంసములలో ఈ దేవుడు కూడా జన్మించాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తుంటే, హెబ్రీ 2:14-15 వచనాలు, ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున, ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసు ప్రభు కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందునంటే మనము మానవ జన్మ రక్తపు ముద్ద పిండముగా ఉన్నప్పుడు అలా దినాలు గడిచే కొలది మానవ ఆకారంలోకి వచ్చేసాం. 9 నెలల్లో 10 నెలల్లో తల్లి గర్భం నుండి బయటకు వస్తున్నాం. రక్తమాంసములు మన జీవితంలో ఉన్నాయి కాబట్టి మనలాగా మానవుడిగా రావాలి అంటే ఈ దేవుడు కూడా తల్లి గర్భంలో ఉద్భవించాలి. తల్లి గర్భంలో ఉద్భవించాలి కాబట్టి యోగ్యులు ఎవరు అని ఎందుకు చూసుకున్న దేవుడు యోధా గోత్రంలో యోసేపు, ఆయనకు ప్రదానం చేయబడినటువంటి మరియ గురించి దేవుని వాక్యం చెప్పబడుతుంది. యోసేపు అంటే అభివృద్ధి, మరియ అంటే చేదు. చేదైన జీవితాన్ని ప్రార్థన జీవితం ద్వారా మధురంగా మార్చుకుంది మరియ. మరియ గురించి గత దినాల్లో విన్నాము. ఆమె ప్రార్థనా పర్వాలని, ఆమెలో లక్షణాలు కొన్ని విన్నాం. ఈ దినాన యోధా గోత్రికుడైనటువంటి యోసేపు అంటే అభివృద్ధి. అతడు జీవితంలో ప్రదానం చేయబడింది మరియా. వివాహం ఇంకా కాలేదు, వారి ఏకం కాలేదు. కానీ మరియ గర్భవతి అయింది. మరియ గర్భవతి అయిందని కబురు వచ్చింది. కబురు వచ్చిన వెంటనే యోసేపు ఆలోచిస్తున్నాడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఏ సంగతి? పెళ్లి కాలేదు, ప్రధాన మాత్రమే కాబడింది. మా జీవితంలో మేము ఎక్కడా కలవటం లేదు, ఎలా గర్భవతి అయ్యింది? చాలా మంచి అమ్మాయి అనుకున్నారు, చాలా పరిశుద్ధురాలు అన్నారు, ఊర్లో ఎక్కువ ఎవరితో మాట్లాడదు మరియా అన్నారు, చాలా మెలకువ నమ్మకం కలిగిన అమ్మాయి, నమ్రత కలిగిన అమ్మాయి, చాలా పద్ధతి కల అమ్మాయి అని అందరూ అన్నారు, బాగా ప్రార్థన చేసుకునే అమ్మాయి అన్నారు. మరి గర్భవతి అవటం ఏంటి? పెళ్లి కాకముందే ఆ అమ్మాయి ఎవరి జోలు పోదు అంటున్నారు, మరి గర్భవతి ఎలా అయ్యింది? ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ యోసేపు ఆలోచన వచ్చింది. రకరకాల మనుషుల జీవితాల్లో ఆలోచనలు అనేకం పుడతాయి. కొంతమంది జీవితాల్లో చెప్పుడు మాటల వలన ఎక్కువ ఆలోచిస్తారు. పెద్దలు రకరకాల, కొంతమంది ప్రక్కన వాళ్ళు చెప్పే మాటలు, కుటుంబస్తులు చెప్పే మాటలు, లేక ఊర్లో పెద్దలు చెప్పే మాటలు, రకరకాల మాటలు మనుషులను ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా స్నేహితులు చెప్పే మాటలు ఎక్కువ ఆలోచింపజేస్తాయి. ఏంటి యోసేపు, ఇంకా పెళ్లి కాలేదు, నీ భార్య గర్భవతి అంటే ఏంటి? అరే చాలా మంచి అమ్మాయి అన్నావు కదయ్యా, ఏంటయ్యా?
రకరకాల మనుషులు, రకరకాల మాటలు, ఈ మాటలన్నీ ఒక్కరి మీదకే వస్తున్నాయి. యోసేపు ఒక్కరి మీదకే వస్తున్నాయి. అందరూ అడుగుతున్నారు. ప్రియులారా, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. చాలా మంచి అమ్మాయి అన్నారే, బాగా ప్రార్థన చేసే అమ్మాయి అన్నారే, మగపిల్లలతో అస్సలు మాట్లాడదు అన్నారే, మరి గర్భవతి ఎలా అయ్యింది? సరేలే, నాకెందుకులే, ఈ అమ్మాయితో నాకెందుకు, మరి రహస్యంగా వదిలేద్దాం, మీకు మాకు సంబంధం వద్దు, మేము పెళ్లి చేసుకోను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను, నాకు సంబంధం లేదు, మీ అమ్మాయి ఊహం కాకముందు గర్భవతి అయిందని మాకు కబురు వచ్చింది, కాబట్టి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అని కబురు పెడదాం అనుకుంటున్నాడు. ఎలాగా చెప్పాలి, ఎలా అమ్మాయికి చెప్పాలి, ఆ కుటుంబస్తులు చెప్పాలి? ఒకవైపు చూస్తే చాలా మంచి అమ్మాయి అంటున్నారు, ఏంటి అబ్బా నిద్ర పట్టట్లు ఆలోచిస్తున్నాడు. ఇతని జీవితంలో ఈ ఆలోచన రావడానికి కారణము స్వాభావికమైన మనసు, స్వభావ సిద్ధమైన మనసు. మనుషుల్లో 2 రకాల మనసులు ఉంటాయి. ఒకటి స్వభావ సిద్ధమైంది మన మనసు, రెండవది దేవుని మనసు. మన మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. ఈ ఆలోచన వదిలేయాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, ఎటో వెళ్ళిపోవాలనిపిస్తుంది, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఏమేమో అనిపిస్తాయి. కొన్ని ఆలోచనలు, కొన్ని సమస్యలు కొన్ని విధాలుగా ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు నిద్ర పట్టదు. అవునా? చెప్పండి, మీరు చెప్పాలి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనలో ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. పెరిగినప్పుడు నిద్ర అస్సలు పట్టదు, తిన్నది అరగదు, బాధ, ఒకటే బాధ వస్తుంది. నిర్ణయాలు తీసుకుంటాము, ఒక్కోసారి త్వరగా నిర్ణయాలు తీసుకుంటాము. ఆయా సమస్యలను బట్టి నిర్ణయం త్వరగా తీసుకుంటాము. కొన్ని నిర్ణయాలు వ్యక్తిగతమైనటువంటివి. ఆ నిర్ణయం ఏంటంటే, ఇక నేను బ్రతకకూడదు, నేను చచ్చిపోవాలి, ఇంకా నేను ఉండను ఈ ఇంట్లో, ఎటో వెళ్ళిపోవాలి. కొన్ని సమస్యలు అలాగా మన ఆలోచనలను తీసుకెళ్తుంటాయి. యోసేపు జీవితంలో వివాహానికి ప్రధానం కాబడిన భార్య మరియా గర్భవతి అని తెలుసుకున్న తర్వాత పెళ్లి కాలేదు, ఇంకా ప్రధానమయ్యింది, ఏమి ఏకమే కాలేదు, గర్భవతి ఎలా అయ్యింది? నిద్ర పట్టడం లేదు, చాలా బాధపడుతున్నాడు. నీతిమంతుడిగా ఉన్నటువంటి యోసేపు ఈ అమ్మాయితో నాకు సంబంధం లేదు, రహస్యంగా వదిలేద్దాం అనుకుంటుంటే దేవుని దూత ఆ రాత్రి స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై ఏం చెప్తుంది? 20వ వచనంలో, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్యను మరిని చేర్చుకోవడానికి భయపడొద్దు, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు, కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతారు. యెషయా 760 సంవత్సరాల క్రితమే యేసు పుట్టక ముందే ప్రవచించాడు కదా. యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము. 23వ వచనం చదివాను. దూత మొత్తం జరగబోయిందంతా చెప్తుంది. తనలో ఉన్నటువంటి స్వాభావికమైన మనసు రకరకాల ఆలోచనలతో ఆలోచిస్తుంది. ఆలోచన మనసు నుండి పుడుతుంది, ఆలోచన మనసు నుండి వెళ్తుంది. దేవుని దగ్గర మనం మాట్లాడుతున్నాము, దేవుని సన్నిధిలో మనం మాట్లాడుతున్నాం, మాటలు వింటున్నాం. ప్రభువుని మనం కలిగి ఉంటే ప్రభు తలంపులు వస్తాయి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు ప్రభు. నా మాటలు మీ మాటల వంటివి కావు అన్నాడు ప్రభు. ప్రభువుని కలిగి ఉంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం ప్రభు వాక్యం ఏం చెప్తోంది? 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి.
ప్రభు యొక్క తలంపులు ఉన్నతమైనటువంటివి. ప్రభువుని కలిగి ఉంటే ఆయన తలంపులు మనకిస్తాడు. ఈ దినాల్లో మనుషులలో రకరకాల తలంపులు వస్తున్నాయి. ఆ తలంపుల వలన స్నేహితుల ద్వారా, లేకపోతే రేపు మనం అందరం కలిసి పలాని ఊరు వెళ్దాం, కాలేజ్ ఎగ్గొడదాం, స్కూల్ ఎగ్గొడదాం, పలాని సినిమాకి వెళ్దాం, లేకపోతే పలాని పిక్నిక్ వెళ్దాం అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. లేక శరీర తలంపులతో నిండిపోయినటువంటి వారుగా ఉన్నారు. చూసిన తర్వాత తలంపులు పాడైపోతాయి. దేవుని వాక్యం చెప్తుంది, తలంపులు రావాలి అంటే చెడు తలంపులు, మంచి తలంపులు ఉన్నాయి. మానవ జీవితంలో తలంపులు చెడిపోవడానికి కారణము కన్ను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ది గేట్వే ఆఫ్ ద బాడీస్ యాన్ ఐ అన్నాడు. గేట్వే శరీరం అంతటికి ముఖద్వారం లాంటిది కన్ను. అందుకే ప్రభు అన్నాడు, ఎలాగ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేహమునకు దీపము కన్ను, 22వ వచనము, దేహమునకు దీపము కన్ను. కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది అని. కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయము, విలువ కలిగిన జీవితం ఉంటుంది. జీవితంలో నష్టానికి కారణము కన్ను. కన్ను చూసిన తర్వాత తలస్తుంది, చూసిన తర్వాత తలస్తాం. ఇదిగో ఈ పెన్ను ఈ ఫోన్ బాగుంది, అరే భలే ఉంది, చూస్తాం. చూసిన తర్వాత నా దగ్గర ఈ ఫోన్ లేదు, దీన్ని ఎట్లా కొట్టేయాలి, దీన్ని ఎలా కొట్టేయాలి, ఏమొస్తుంది? ఇక్కడ పెట్టి బయటికి వెళ్తాడేమో చూద్దాం, అప్పుడు తీసుకెళ్ళిపోదాం. ఏంటిది? చూసిన తర్వాత వచ్చింది తలంపు. తలంపు తర్వాత వచ్చేది క్రియ. తలంపు తర్వాత వచ్చేది మాటలు. నా ఒక్కడి వల్ల కాదనుకో, పక్కనోడు చెబుతావు, అరే ఆ ఫోన్ తీసుకెళ్ళాలరా, సార్ అటు వెళ్తాడేమో, మెల్లిగా వెళ్తాడేమో చూడు, నేను తీసుకెళ్తా. ఏంటి? మూడోది ఏంటి? చూపులు చెడిపోయిన తర్వాత తలంపులు చెడిపోతాయి. తలంపులు చెడిపోయిన తర్వాత మాటలు చెడిపోతాయి. మాటలు చెడిపోయిన తర్వాత క్రియలు చెడిపోతాయి. క్రియలు తీసుకెళ్ళిపోతా, దొంగిలిస్తాం. ఏదైనా తప్పు జరగాలి అన్నా, మంచి జరగాలన్నా మొట్టమొదట జరిగేది కన్ను నుండి. చూడకపోతే తలంచో, తలంచకపోతే మాట్లాడకపోతే క్రియ చెయ్యవు. అన్నిటికీ మూలమేంటి? తలంపులు. అవ్వ ఎందుకు పండు తింది? సాతాను చూపించిన తర్వాత ఏం చేసిందంట? ఆదికాండము 3వ అధ్యాయం. ఆమె ఏం చేసిందో చూడండి. మీరు ఈ పండు తింటే చచ్చిపోరు అని చెప్పి పండు చూపిస్తే 6వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు. పండు చూచింది, ఆశపడింది, తీసుకుంది, సాతానుతో మాట్లాడింది, తీసుకుంది, తిన్నది క్రియ. తిని తనతో పాటు భర్త కూడా ఇచ్చింది ఈ క్రియ. ఫలితముగా వారి జీవితము దేవుని ఆజ్ఞను మీరి పాపము చేశారు. కళ్ళు తెరవబడ్డాయి, సిగ్గొచ్చింది, భయంతో దాక్కున్నారు. చూడండి, తన జీవితంలో నష్టం అవటానికి కారణము కన్ను. దేహమునకు దీపము కన్ను. కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే తన జీవితంలో కన్ను పాడైపోయింది. యోసేపు జీవితాన్ని చూస్తుంటే యోసేపు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం ప్రారంభించాడు. ఎలాగా ప్రారంభించి పొత్తిఫరు ఒక అధికారి ఇంట్లో అధికారిగా చేరాడు. అక్కడ చేరిన తర్వాత అతని అందాన్ని చూచి ఎలాగైనా అతని మీద కన్ను వేసింది పొత్తిఫర్ భార్య. వెంటనే అతను యోసేపు ఏం చేశాడో చూడండి. 39వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం చూద్దాం. అతను తనకి కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినడు తప్ప మరి ఏమి ఉన్నదో లేదో
ఏమి ఉన్నదో లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో లేదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లింత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరోధంగా పాపము కట్టుకొందునని ఆమెతో అన్నాడు. చూడండి, కంటితో యోసేపు నిబంధన చేసుకున్నాడు. ఎలాగా? నీవు అతని భార్యవి, నా మీద కన్నేసావు, తప్పు. నేను ప్రభువుని చూడాల్సిన వాడిని, ప్రభుతో మాట్లాడాల్సిన వాడిని. కొండలతోటి నా కళ్ళెత్తుచున్నాను. 121 కీర్తన 1-2 వచనాలు. కొండలతోటి నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము. ఆయన భూమి ఆకాశాలు సృజించిన వాడు. దేవుడే నాకు సహాయం చేయాలి. దేవుడి వైపు చూడాల్సిన నేను చెడ్డగా నీ వైపు నేను చూడను. ప్రియులారా, యోసేపు పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకోవటం వలన దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. దేవతల ఆత్మ ఇచ్చాడు, కళాకళ భావం తెలియజేశాడు. ఫలితముగా ఎలాగా? ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనంలో అతడు తన సేవకులను చూచి, ఫరో రాజు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? మరి ఫరో, దేవుడు ఇదంతే నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానములు కలవాడు ఎవడో లేడు. నీవు నా ఇంటికి అధికారమై ఉండాలి. 41వ వచనము 41వ అధ్యాయం. మరియు ఫరో, చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నప్రాణ బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అధికారిగా చేశాడు. ఇంత గొప్పడవడానికి కారణం ఏంటి? కన్నులతో నిబంధన. యోసేపు పరస్త్రీల వైపు ఎన్నడూ చూసేవాడు, చెడుగా చూసేవాడు కాడు. తన తలంపులను జాగ్రత్తగా చూసుకున్నాడు, తన కండ్లను జాగ్రత్తగా చూసుకున్నాడు. యోబు జీవితంలో యోబు ఇంత గొప్పడవడానికి కారణం ఏంటి? యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో అతని జీవితం ఇంత ఉన్నతంగా ఉండడానికి కారణము, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏం చేశాడట? కన్నులతో నిబంధన చేసుకుంటుని. కన్యకను నేను ఎలాగో చూచుదును, అలాగ చేసినట్లా పరమనున్న దేవుని దృష్టికి పరమనున్న దేవుని ఆజ్ఞేయమగును. కన్నులతో నిబంధన చేసుకున్నాడు. చెడ్డగా చూడకూడదు. తలంపు చెడకపోతే, కళ్ళు చెడకపోతే తలంపు చెడిపోవు. తలంపులు మంచిగా ఉంటాయి, మాటలు మంచిగా ఉంటాయి, చెడు పనులు చేయవు. ఫలితముగా ఆశీర్వాదము, ఆరోగ్యము, భద్రత. నిబంధన చేసుకున్న యోబు ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తే ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, బిడ్డలు పోయారు, స్నేహితులందరూ తిడుతున్నారు. భార్య, ఇంకా దేవుడు అంటావేంటయ్యా, దేవుడు దూషించి చావయ్యా, ఆస్తి పోతే పోయింది, అన్ని పోయినాయి, పిల్లలు పోయారు, నీ ఆరోగ్యం చూడు, తల నుండి కాళ్ళ వరకు కురుపులతో బాధపడుతున్నావు, చిల్ల పెంకులతో గీక్కుంటున్నావు, బూడిద పోసుకున్న సింహాసనం మీద ఉండాల్సిన వాడివి కింద నేల మీద పడి బూడిద పోసుకుంటున్నావు. దేవుడు అన్నావు, దేవుడు నీకేం చేశాడు అంటుంటే మూర్ఖురాలాగా మాట్లాడతావా? దేవుడి నుండి మేలేనా పొందేది, మనం కీడి పొందతగదా? దేవుడు అన్ని మేలే చేయాలా? 2వ అధ్యాయం యోబు 2:14. మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు. నో,
తలంపుల్లో కూడా పాపం చేయలేదట. స్నేహితులు ఎగతాళి చేశారు, స్నేహితులు నిందించారు. ఇన్ని పరిస్థితులలో ప్రభు కోసం నిలబడ్డప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? అతను తిట్టిన స్నేహితులను గద్దించాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉన్నట్లు నేను అతని మాత్రం అంగీకరించేదను. ఏమనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుచ్చి యుక్తమైంది పలుకలేదు. దేవుడే దిగొచ్చాడు. 7వ వచనంలో యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత తేమానుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుచ్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతుంది. 7 పొట్టేళ్లు 7 ఎద్దులు తీసుకొచ్చి యోబుకి ఇవ్వండి. మీ నిమిత్తం అతడు ప్రార్థన చేస్తాడు బలర్పించి. ఆ ప్రార్థన వింట. 9వ వచనంలో తేమానుడైన ఎలీఫజు, షిహీడైన బెల్దదు, నయమాతీయుడైన జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా నామమున యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేశాను. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు నిబంధన చేసుకొని ప్రార్థించినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు ప్రభు యోబుతో ఉన్నాడు. యోబును ఆశీర్వదించాడు. వ్యతిరేకంగా మాట్లాడిన వారికి హెచ్చరిక ఇచ్చాడు. నా స్నేహితుడిని మాట్లాడితేనే నేను మిమ్మల్ని దీవిస్తా అన్నాడు. అందరు 3 యోబు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము బుద్ధి లేని వాళ్ళంగా ప్రవర్తించాము, క్షమించు. మా నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తే తప్ప దేవుని ఉగ్రత మా మీద నిలబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఉగ్రత మాలో నుండి పోతుంది. ఇగో 7 పొట్టేళ్ళు 7 ఎద్దులు ఇవిగో బలర్పించు. యోబు అలా ప్రార్థించినప్పుడు వారు దీవించబడ్డారు. యోబు రెట్టింపు దీవెనలోకి వచ్చాడు. కాబట్టి మన జీవితంలో తలంపులు మంచిగా ఉండాలి అంటే కన్నులు బాగుండాలి, చెవులు బాగుండాలి, నోరు బాగుండాలి. కన్నులు బాగుండాలి, వినాలంటే చెవులు బాగుండాలి, మాట్లాడేటప్పుడు నోరు బాగుండాలి, అవయవాలు, శరీరం బాగుండాలి. అవయవాలు ఎప్పుడైతే ఇవి మంచిగా ఉంటాయో యోసేపులాగా దీవించబడతావు, యోబులాగా పోగొట్టుకున్నవన్నీ పొందుకుంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. యోసేపు జీవితంలో ప్రదానం చేయబడింది భార్యగా, వివాహం కాలేదు, గర్భవతి అయ్యింది. రహస్యంగా వదిలేద్దాం అనుకుంటుంటే నీతిమంతుడైన యోసేపు దేవుని దూత అతనితో మాట్లాడుతున్నాడు. యోసేపు, నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావు, స్వాభావికమైన మనసు వద్దు, దేవుని మనసుతో ఆలోచించు. దేవుడే మనుషుల పాపాలు తొలగించాలని ఆదాము అవ్వలు పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటే, పాపం వల్ల మరణం లోకంలో అందరికి వస్తే పాపరహితుడైన దేవుడు రావాలి. కాబట్టి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ పరిశుద్ధరాలుగా ఉన్న మరియా నీకు ప్రదానం చేయబడిన భార్య, చాలా మంచి అమ్మాయి. అందుకే నేను ఎన్నుకున్నాను. నిన్ను భర్తగా ఉంచితే నువ్వు కూడా మంచోడివి. నీ భార్యను చేసుకునే భయపడద్దు. పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయింది. ఆమె కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎవరో తెలుసా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ప్రజలను రక్షించే రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. రక్షకుడు. యోసేపుకు చెబుతుంది, మరియ గర్భము నుండి వచ్చేవాడు, పాపము నుండి పరిహరించేవాడు రక్షకుడు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, కన్య గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానీయులని పేరు పెడతారు అని చెప్పారే, ఆయనే యేసు ప్రభు. మరియకు దేవుడు ఏం చెప్పాడు? నేను పురుషుడు ఎరిగిన దాన్ని కదయ్యా, నాకు ఇది ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ. లూకా సువార్త 1వ అధ్యాయం
గబ్రియేలు దూత దావీదు వంశస్థుడైన యోసేపుకు 27వ వచనం, ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక మరి వద్దకు వచ్చింది. కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీ శవము ప్రభునికి తోడై ఉన్నాడు అనగా, శుభవర్తమానం ఏంటో అని ఆలోచిస్తుంది. దూత చెప్తుంది, మరియా భయపడకో, నీవు దేవుని వల్ల కృప పొందావు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతారు. 32వ వచనము, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు యొక్క దేవుని రాజ్యము, ఆయన తండ్రి రాజ్యము, దావీదు సింహాసనము ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. చూడండి, ప్రభు తోడుగా ఉన్నాడు. కుమారుడు ఎవరో తెలుసా? గొప్పవాడు. యేసు అని పేరు పెడతావు, అతడు గొప్పవాడై సర్వోన్నతులైన దేవుని కుమారుడు. యోసేపుకి చెప్తుందేమో, ప్రజలను పాపమును విడిపించేవాడు. అందుకని యేసు రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. రక్షకుడు ప్రజలను పాపమును విడిపించేవాడు, శాపము నుండి విడిపించేవాడు, దైవశక్తులను విడిపించేవాడు, బాధల నుండి విమోచించేవాడు, సమస్యల నుండి, వేదన నుండి విడిపించేవాడు. ఈ దేవుడు యేసు రక్షకుడు, రక్షించేవాడు. ఏ స్టేజ్లో ఉన్నా నీకు సహాయపడేవాడు యేసు ప్రభు. అందుకే యోసేపుకు చెబుతున్నాడు, యోసేపు నీ భార్య పరిశుద్ధురాలు. లోకరక్షకుడు రావాలి, ప్రజలని పాపమును విడిపించేవాడు రావాలి. కాబట్టి జన్మ కర్మ పాప లేనివాడుగా ఆయన ఉండాలి. కాబట్టి జన్మ పాపం ఉండకూడదు, స్త్రీ పురుషుల సంబంధం ఉండకుండా పుట్టాలి. అందుకే పరిశుద్ధురాలని మరి ఎన్నుకున్నాం. యోహాను గొప్ప భక్తుడే, యేసు ప్రభుకు ముందు వచ్చాడు. జకర్యా ఎలిజబెత్ల కుమారుడు. ఎవరో జకర్యా ఎలిజబెత్ల కుమారుడు ఎవరో? యాకోబా? ఎవరా? యోహాను జకర్యా ఎలిజబెత్ల కుమారుడు. అతనిలో జన్మ పాపం ఉంది. జకర్యా ఎలిజబెత్ వృద్ధులు, కుటుంబ జీవితంలో ఉన్నవారు. వాళ్ళు జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. జన్మ పాపం ఉంది, కర్మ పాపము యోహానులో లేదు. జీవి బ్రతికిన తర్వాత తప్పులు చేయలే, అబద్ధాలు, దొంగతనాలు ఏం తెలియవు ఆయనకి. తల్లిదండ్రుల ద్వారా పుట్టాడు, జన్మ పాపం ఉంది ఆయనకి. ప్రతి ఒక్కరి జీవితంలో మనలో జన్మ పాపం ఉంది, కర్మ పాపము అంటే వచ్చిన దగ్గర మనం చేసే పాపాలు. కీర్తన గ్రంథము 58వ అధ్యాయం దేవుని వాక్యం ఏం చెప్తుంది? 58వ అధ్యాయము 3వ వచనం, తల్లి కడుపున పుట్టింది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు, పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు, వారి విషము నాగుపాము విషము వంటిది. పుట్టిన తోడని అబద్ధాలు, వచ్చిన కూడా అబద్ధాలు ఆడతాం, దొంగతనం చేయటం, బూతులు ఆడటం, తిట్టడం, కొట్టడం, ఇన్ని రకాల తప్పులు వస్తున్నాయి. యోహాను జీవితంలో కర్మ పాపం లేదు, జన్మ పాపం ఉంది. అందుకే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ లేలేదు. యేసు ప్రభు రక్షకుడు, ఆయనలో జన్మ పాపము లేదు, స్త్రీ పురుషుల సంబంధం లేదు, కర్మ పాపము లేదు ఆయనలో. ఆయన ఛాలెంజ్ విసిరాడు. యోహాను 8:41, నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనము, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూపించండి, ఛాలెంజ్ అన్నాడు. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభులో పాపం ఉందని కనుక్కోలేకపోయారు. నాలో పాపం ఉందని మీరు ఎవరు చూపిస్తారో ఛాలెంజ్. చూడండి, ఎవ్వరు ఆయనలో ఏ పాపం కనుక్కోలేకపోయారు. ఏంట్రా యేసు ప్రభుని పట్టుకురమ్మంటే సైనికులు అన్నారు, ఆయన మాట్లాడినట్టు ఎవ్వరు మాట్లాడలేదు, ఆయన మాటలు ఏంటంటే నా తప్పులన్నీ గుర్తొస్తున్నాయి. యేసు ప్రభు గొప్ప దేవుడు అన్నారండి. యేసు ప్రభులో జన్మ పాపము, కర్మ పాపము లేదు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి రావడానికి కారణము యోసేపు మరియలు. దేవుడి కుటుంబాన్ని, యోసేపుని ఎందుకు ఎన్నుకున్నాడు?
యోసేపు జీవితంలో ఆయనకున్న గుణాలేంటి? ఒకటి, నీతిమంతుడు. అతడు నీతిమంతుడు. మాయ చేయటం, మోసం చేయటం, అన్యాయం చేయటం, అక్రమం చేయటం తెలియదు. రెండవది, విధేయుడు. ప్రభు చెప్పిన మాటకు లోబట్టం నేర్చుకున్నాడు. విశ్వాసం కలిగిన వాడు. ప్రభు చెప్పిన మాటకు విధేయుడయ్యాడు, నమ్మాడు. విశ్వాసము విధేయత రెండు కలిసి ఉంటాయి. నమ్మితే లోబడతావు, లోబడితే నమ్ముతావు. ఇక్కడ దేవుడి మాటలు విని ఆ మాటలు నమ్మాడు. నమ్మి ఈ దేవుడు లోకరక్షకుడంట, మరియ పరిశుద్ధురాలంట. కాబట్టి కుమారుడిని కనువరకు ఏం చేశాడు? లోబడి ఏం చేశాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనము. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. చూడండి, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా యోసేపు నిద్ర మేలుకొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని 24వ వచనము, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. పరిశుద్ధంగా జీవిస్తున్నాడండి యోసేపు. నీతిమంతుడు. రెండవది, విశ్వాసం ఉన్నవాడు. 3, దేవుడి మాటకు లోబడ్డాడు, దేవునితో చెప్పగానే విన్నాడు. 4, అతని జీవితాన్ని చూస్తుంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు. శరీరాన్ని అన్కంట్రోల్లో పెట్టుకున్నాడు. 25వ వచనము, ఆమె కుమారుడిని కనే వరకు ఆమెను ఎరగటం, ఆమె దగ్గర కూడా వెళ్ళటం లేదు. నిగ్రహం, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇంద్రియ నిగ్రహము. నెక్స్ట్, ఇతని జీవితంలో లక్షణాలు ఏంటి? ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. 4, సోమరుడు కాదు, చురుగ్గా ఉండేవాడు. 5, దేవుడి ప్రత్యక్షతలు కలిగిన వాడు. దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు. 6, దేవుడిని ఆరాధించేవాడు. కాబట్టే దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా శ్రేష్టమైన రాగలవా? నీ కుటుంబం ద్వారా విలువైన వారు రాగలరా? నీ జీవితము ఇతరులకు దీవెనకరంగా ఉండగలదా? యోసేపు జీవితం ఎంతమందికి దీవెనగా ఉందో చూడండి. ఈ దినాన మా యోసేపు మరియలు రక్షకుడైన యేసు ప్రభు తల్లిదండ్రులుగా ఉన్నారు. లోకరక్షకునికి తల్లిదండ్రులుగా ఎంచబడ్డారు. లోకానికి ఆనందాన్ని, అభివృద్ధిని, శ్రేష్టతని ఇవ్వగలిగారు యోసేపు మరియలు. వారికి ఉన్న భక్తి, వారికి ఉన్న త్యాగపూరితమైన మనసు, వారిలో ఉన్న విలువైన లక్షణాలు లోకరక్షకుడు ఈ లోకాన్ని తెచ్చేట్టుగా చేసినాయి. యోసేపు జీవితం చూసాము. మరే జీవితం చూస్తుంటే ఆమె ప్రార్థనాపరురాలు, 2, దీనురాలు, 3, పరిశుద్ధురాలు, 4, విధేయురాలు, 5, విశ్వాసమున్న ఆమె, 6, దైవభయమున్న ఆమె, 7, తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఆమె త్యాగపూరితురాలు. కాబట్టే లోకరక్షకుడు ఆ కుటుంబంలో వచ్చాడు. నీవు దేవుని భయంలో ఉంటే, దేవుడు చెప్పినట్టు నడిస్తే, నీ కుటుంబంలో నుండి శ్రేష్టమైన వారు వస్తారు. ఎందుకు నీ పిల్లలు త్రాగుబోతులయ్యారు? ఎందుకు వ్యభిచారులు అయ్యారు? ఎందుకు జోడుతుగాళ్ళు పేకాట్లు ఆడేవాళ్ళు అయ్యారు? ఎందుకు ఇంట్లోని పారిపోతున్నారు? ఎందుకు తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు అయ్యారు? ఎందుకు ఇంటి గొడవలు తెచ్చిపెట్టేవాళ్ళు అయ్యారు? సరే, ఇచ్చిన డబ్బులన్నీ ఎందుకు పాడు చేస్తున్నారు? ఎందుకు ఈ రోజుకు ఒక తగాదా నీ ఇంటికి తెచ్చి పెడుతున్నారు? నువ్వు సరిగ్గా దేవుని భయం లేదు నీకు. దేవుని భయం నీకు లేదు. బిడ్డలు దేవుని భయం పెంచడం నీకు రాదు. నీకు లేనప్పుడు, నువ్వు నేర్చుకున్నప్పుడు నీ బిడ్డలకు ఏమి నేర్పుతావు? దేవుని మందిరానికి వస్తావు, నిద్రపోతావు. దేవుని మందిరానికి వస్తావు, పరధ్యానంగా ఉంటావు. దేవుని మందిరానికి వస్తావు, ఏం చెప్పారో అర్థం కాదు. పిల్లల్ని ఎలా పెంచుతావు? ప్రభుకి ఏమైనా ఉపయోగపడతారా? సమాజానికి ఏమైనా ఉపయోగపడతారా? నీకేమైనా ఉపయోగపడతారా నీ పిల్లలు? ఎంతమంది తల్లిదండ్రులని అనాథ శరణాలయాల్లో పెడుతున్నారండి పిల్లలు. 9 మాసాల మోసి కని పెంచితే ఒక దిన అమ్మ ఊరెళ్దామమ్మా అని ఒక తండ్రి తన తల్లిని కారెక్కించుకొని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత చాలామంది ఆ ముసలోళ్ళందరూ ఉన్న స్థలాన్ని తీసుకెళ్ళాడు. ఆ బ్యాగ్ తీసుకున్నాడు,
అక్కడికి వెళ్ళాడు, ఆ ఫీజు ఏదో కట్టాడు. ఆ గదికి తీసుకెళ్ళి, అమ్మా ఇది ఇక్కడే ఉండాలి నువ్వు అన్నాడు. నాన్న ఏంటి నాయన అంటుంది ఆ తల్లి, తెలియంది పాపం. ఏంటి నాయన ఇక్కడ తెచ్చేవాడి నాయన, ఇంతమంది ముసలోళ్ళు ఉన్నారేంటి ఆయన ఇక్కడ అంటుంది. ఏం లేదమ్మా, నీ కోడలు ఇంట్లో బాగా గొడవ పెడుతుంది, నువ్వు ఉంటే వెళ్ళిపోతానంటుంది వాళ్ళ ఇంటికి, అందుకని నేను తెచ్చి ఈ అనాథ వృద్ధాశ్రమంలో పెట్టానమ్మా అన్నాడు. ఎంత ప్రేమించానురా, నిన్ను చూడకుండా ఉండలేనురా అని ఏడుస్తుందమ్మా. నిన్ను చూడకుండా ఉండలేనురా, 9 మాసాలు మోసి కనిపించానురా, నువ్వు జబ్బు అయితే నా ప్రాణాన్ని పణంగా పెట్టాను, నా రక్తమే ఇచ్చానురా. 9 మాసాలు మోసి కంఠమే కాదు, జబ్బు అయిపోతే రక్తం కావాలంటే నా రక్తాన్ని ఇచ్చానురా. ప్రియులారా, మీ నాన్న చనిపోయిన తర్వాత కష్టపడ్డానురా, ఎంతో కష్టంతో నేను చదివించాను. ప్రియులారా, ఏమన్నా కానీ అమ్మా, నా భార్య మీ కోడలు ఒప్పుకోవట్లేదమ్మా, ఏమైనా తక్కువైతే నాకు చెప్పు, నేను నీకు ఇక్కడ ఫీజు కడతానా, డబ్బులు కడతానా అని బ్యాగ్ అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడండి. ఆమె యొక్క బాక్స్ అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. హాస్టల్లో తింటలేదు, ఆ వృద్ధాశ్రమంలో తినదు, ఏడుస్తూ ఉండేది. ఏడుస్తూ అక్కడే ఉండి చివరిగా ఒక ఉత్తరం రాసి దిగులు పడి చనిపోయింది. ఆ ఉత్తరం పిలిపించారు, మీ అమ్మ చాలా సీరియస్గా ఉంది, అన్నం తింటలేదు, త్వరగా రా అంటే, ప్రియులారా ఏమో ఆ ముసలిది ఏమైందంటే, ఆ ముసలిదానికి ఓ ముద్ద తింటాకే డబ్బులు కట్టానుగా, తినమను సావమను, నా బిజీగా ఉన్నానండి నేను అన్నాడు. కొన్ని రోజులకి కప్పుడు వచ్చింది, మీ అమ్మ చనిపోయింది. ఒక ఉత్తరం రాసింది. ప్రియులారా ఉత్తరం తీసుకున్నాడు, గబగబా వచ్చాడు. తల్లి అంత్యక్రియలు అయిపోయినాయి, ఉత్తరం తీసుకున్నాడు. నాయనా నువ్వంటే ప్రాణంరా, చిన్నప్పుడు ఎంతో గారాభంగా పెంచుకున్నాను రా, నువ్వే సర్వం అనుకున్నాను రా, నాన్న చనిపోయినా పస్తులే ఉండి నిన్ను చదివించాను రా, అలాగ చదివించి నిన్ను ఇలాగా పెద్దోళ్ళు ఇచ్చిన డబ్బులు ఆస్తి ఎక్కడ పోకూడదు అని ఆ బంగారాన్ని అవన్నీ పలాని గదిలో పలాని గుంట తీశాను రా, ఆ గుంటలో అవి పెట్టాను రా, పలాని మూల కిటికీకి కింద జాగ్రత్తగా తీసుకున్నా, జాగ్రత్త బాబు మంచిగా చూసుకుంటుంది అని పెళ్లి చేశాను రా, నేనేమన్నా అయితే పర్లేదులే, మీరన్నా సంతోషంగా ఉండండి, ఇట్లు మీ అమ్మ. ప్రియులారా ఉత్తరం చూసుకున్నాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. ఏ కిటికీ అని చెప్పిందో ఆ కిటికీ కిందకి తవ్వాడు. ఒక పెట్టె కనిపించింది, పెట్టెలో బంగారం ఉంది, కొన్ని కట్టల డబ్బులు ఉన్నాయి. తలకాయ కొట్టుకుని ఏడుస్తున్నాడు. ఇంత ప్రేమగా చూసిన అమ్మ ప్రేమను పొందుకోలేకపోయాను, ఇంత ప్రేమగా చూసిన అమ్మకి నేను ఏం చేయలేకపోయాను, ఇంత చేసిన నా ఇట్లా అమ్మకి ఎంత ప్రేమ, నేను ఈ వృద్ధాశ్రమంలో అనాథలాగా పాడేసిన, నా మీద దిగులు పెట్టుకొని చచ్చిపోయింది కానీ నన్ను ద్వేషించలేదు. అమ్మా అమ్మా అని బోరుని ఏడ్చాడు. ప్రియులారా ఈ లోకంలో ఉన్న ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది ఈ లోకంలో లేదు. దీనికంటే గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. మనం మనుషులు కాబట్టి మనల్ని రక్షించాలి ఈ పాపము నుండి. అందుకే ఈ దేవుడు పరలోకాన్ని వదిలి నరావతారుగా ఈ లోకానికి వచ్చాడు. శాపగ్రస్తమైన మానవ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. మన శాపాన్ని మన శిక్షను ఆయన తీసుకొని ఆయన జీవాన్ని ఆయన ఆనందాన్ని మనకిచ్చాడు. మన శాపము మన మరణం ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధత నీతి జీవము మనకిచ్చాడు. తల్లి ఎలా ప్రేమించిందో రక్షకుడైన యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు. రా యేసయ్య దగ్గరికి రా. ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. ఆయన రక్షించే దేవుడా దేవుడు. ఎంత విలువైన తల్లిదండ్రులకు ఆయన లోక జన్మలో లోకరీతిగా జన్మించాడు. ఏ పాపము లేని దేవుడు ఈ దేవుడు. ప్రభుని నమ్మండి, ఆయన కొరకు బ్రతకండి, ఆయన చెప్పినట్టు చెయ్యండి.
యేసు రక్షకుడు. అన్ని నామాలలో యేసు నామము పై నామము. పై నామము పాడాము ఇందాకే, పైన ఆకాశమందున అని పాడాము. అన్ని నామాలలో పై నామం యేసు నామం అంటే రోగాలు మయమైపోతాయి. ఉదయకాలం ఓ సహోదరి చెప్పింది, ఇలాగా కుర్రవాడు వాళ్ళ కొడుకుకి బండి కొనియాలని కొనిచ్చింది. 2 లక్షలతో బండి కొనిచ్చింది. మోటార్ సైకిల్ అప్పై ఇచ్చింది. ఎంత? ఆ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంటే సడన్ గా కొంతమంది వచ్చి ఆ కుర్రవాడిని హైదరాబాద్ వెళ్ళి పట్టుకొచ్చారు నసరాపేటకి. అదే టైపు బండి ఉన్న ఒకడు బయట పని చేసుకునే ఆమె బంగారం గొలుసు లాక్కొని వెళ్ళిపోయి ఆ బండి కూడా తీసుకుపోయాడంట, అట్లాంటి బండి. కాబట్టి ఆ బండి ట్రేస్ చేసుకుంటా అదే బండి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, వీడిని తీసుకుని వెళ్ళారండి. పోయిన అది ఇప్పటికే 4-5 రోజులుగా, అంతకుముందు 4-5 రోజులుగా నర్సరాపేట పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు, తిడుతున్నారు ఆ పిల్లవాడిని. వాడంటాడు, లేదండి మా తల్లిదండ్రులు కొనిపించారు నాకు ఈ బండి, ఫలాని ఇదిగో బుక్ అన్ని చూడండి అంటాడు. వాళ్ళు వింటలేదు, కొడుతున్నారు, తిడుతున్నారు. తల్లిదండ్రులు పిలిపించారు. రాత్రి 1 గంటగా, దాదాపు వారంలో క్రితం 1 గంట పిలిపించారు నర్సరాపేట స్టేషన్కి. భయంకరంగా ప్రవర్తిస్తుంటే వీడు ప్రార్థన చేసి చెప్తున్నాడు, ఇట్లా నేను ఎక్కడ దొంగతనం చేయలేదు, ఇది నా బండే, ఇగో తాడ పేపర్లు. మళ్ళా పిలిపిస్తే ఆ తండ్రి ఇక్కడ ఉన్న కొన్ని పేపర్లు తీసుకొని వెళ్ళాడు. పోయిన ఆదివారము, అయ్యా ఇట్లా ఉంది, నా కొడుకు తెచ్చారయ్యా, అక్కడ పెట్టారయ్యా నర్సరాపేట స్టేషన్లో. ప్రార్థన చేశాను, ప్రభా ఎంతో కష్టంతో కొనిచ్చారు ఈ బండి బిడ్డకి, వాడు నిన్ను నమ్మకుండా నీ మార్గానికి రాకుండా వాడి ఇష్ట ప్రకారం బ్రతకడం వలన ఈ కష్టం వచ్చి పడింది, క్షమించి తల్లిదండ్రులను బట్టి నీ సేవకుడిగా నేను చేసే ప్రార్థన విని ఆ బిడ్డను విడిపించు, ప్రార్థన చేసి పంపానంతే. ఆదివారము 1:30-2 గంటలప్పుడు నేను ప్రార్థన చేశాను. 6 గంటలకు అబ్బాయిని వదిలేశారు, బండి ఇచ్చి పంపించేశారు. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో చూడండి. ఎంతమంది ఎన్ని సమస్యలతో బాధపడుతున్న వారు, వాంతులు అయిపోతున్నాయి, బిడ్డకి మందులు వేసినా బాగా కాటలేదు, తలనొప్పి అంటుంది. యేసు నామములో ప్రార్థించినప్పుడు బిడ్డ బాగైపోయింది. యేసు నామములో రోగశుద్ధి, యేసు నామములో దయ్యాల నుండి విడుదల. ఎంతమంది చేతబడి శక్తులతో బాధపడ్డవారు, దెయ్యాలు బట్టి నరకని చంపబడాల్సిన వారు, నరకపాత్రలు అవ్వాల్సిన వారు యేసయ్య నామంలో ప్రార్థిస్తే ఎంతమంది బాగయ్యారు. ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, నేను వీపు మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా, వీపు మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ దాక్కున్నానయ్యా, ఎక్కడ కనిపించానయ్యా అని ఏడ్చేసింది. ఇక్కడెక్కడో ఈపు దగ్గర దాక్కున్నానయ్యా, నీకెక్కడ కనిపించానయ్యా. యేసు నామములో దెయ్యమా వెళ్ళిపో. ఆ దెయ్యం వదిలింది. ప్రార్థన చేస్తుంటే ప్రభువుని వెనక చేయబెట్టి, తల వెనక చేయబెట్టి అన్నాడు. తల వెనక చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ దాక్కున్నా నీ కనపడుతున్నానయ్యా, ఇంకెక్కడ పోనయ్యా, ఎక్కడ దాక్కోనయ్యా. వెళ్ళిపోయింది యేసు నామములో. 70 దెయ్యాల నుండి విడిపించబడ్డాడు. అద్భుతంగా పిల్లలు లేని జీవితంలో ఆయన పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం, ప్రమోషన్ ఇచ్చాడు, మంచిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికాడు. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల నుండి విడుదల. మీరు చూశారు కదా, రత్నకుమారి అనే అమ్మాయి, చేతబడి చేయించబడిన అమ్మాయి, ప్రభు ఎంత అద్భుతంగా ముట్టాడో చూశారుగా. ఇక్కడే ఎంతమంది ఇలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నవారు యేసు నామములు ప్రార్థించినప్పుడు యేసయ్య బాగు చేస్తున్నాడు. ఆ సహోదరి పని చేస్తూ పడిపోతుంది, నడుస్తూ పడిపోతుంది, మాట్లాడుతూ పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకెళ్లారు, బాగు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు. రకరకాల పరిస్థితుల్లో ఎలాగన్నా భార్యను బాగు చేసుకోవాలని భర్త ఎన్నో ప్రయత్నాలు చేస్తే బాగు కాలేదు. చివరిగా యేసయ్య ముడతాడని తెచ్చారు మన దగ్గరికి. ప్రార్థించినప్పుడు శక్తుల నుండి ప్రభు అద్భుతంగా విడిపించాడు. ప్రభు నామము అన్ని నామాలలో పై నామం. వీళ్ళ ప్రార్థన చేస్తుంటే ఆ శక్తి ఏం చెప్పిందో తెలుసా?
వీళ్ళ అన్నయ్యనయ్యా నన్ను పంపించాడు, నేను కాళిని, ఈ రక్తం రుచిగా ఉంది, చంపేస్తాను అన్నవాడు. యేసు నామములో ప్రార్థిస్తున్న దైవమా, యేసు ప్రభు ఏమనుకున్నావు? అయ్యా వద్దయ్యా, కాలిపోతున్నా నేను. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? వీళ్ళ అన్నయ్యే ముంబైలో ఆస్తి తక్కువగా అమ్మమంటే అమ్మలేదని నన్ను పంపించాడు, శక్తిని చంపించేయమన్నాడు. ప్రార్థన చేసిన కొంచెంసేపటికి ఆ శక్తి వెళ్ళిపోయింది. మళ్ళీ అరగంటకు మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చావు మళ్ళీ? అయ్యా వాడే నేర్చుకున్నాడు సూర్యనారాయణ, నేర్చుకొని మళ్ళీ పంపించాడయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని ఏడుస్తుంది. వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళు, ఎంత బాధపడుతుందో ఏమో తెలియాలి, వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళు అన్నాను. మళ్ళీ రాలేదండి. ఆ పిల్లల మీదకి ఆ శక్తి వెళ్ళిపోయింది. ప్రభు అద్భుతంగా ఆమెను బాగు చేశాడు. 15 సంవత్సరాలు ఒక పాప పుట్టి పిల్లలు లేరు. ప్రభు అద్భుతంగా ఒక బాబునిచ్చాడు. ఆమె అంటదయ్యా, మిమ్మల్ని సంఘాన్ని నేను మర్చిపోలేనయ్యా, నేను బ్రతికినంత వరకు మీరు నాకు గుర్తుంటారయ్యా. దెయ్యాల నుండి విడిపించబడ్డా, చేతబడి శక్తుల నుండి విడిపించబడ్డాను. బిడ్డలు లేని నా జీవితంలో దేవుడు బాబునిచ్చాడు. మీ ప్రాంతాలు నేను మర్చిపోనంత రాజులు. వెస్ట్ గోదావరి అమ్మ. ప్రభు ఆమెను ముట్టాడు. ప్రభు దగ్గరికి వచ్చావు, రక్షకుడు యేసు ప్రభు రోగాలను విడిపిస్తాడు, దేవశక్తులను విడిపిస్తాడు. జ్ఞానం లేదా, నీకు జ్ఞానం ఇస్తాడు. యేసు ప్రభు లేనప్పుడు నేను మొద్దోడిని, చదువు సరిగా రాదు, లెక్కలంటే అస్సలు రావు నాకు. యేసని నమ్మిన తర్వాత ప్రభు నాకు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ఏ లెక్కల్లో మొద్దోడినో ఆ లెక్కలో టాపర్గా చేశాడు. అలాగే పొలాల కొలతలో సర్వేరుగా పనిచేశాడు. ఇప్పుడు జిల్లా సర్వేరుగా పనిచేస్తున్నాను. ప్రభు నన్ను ఉన్నతమైన వానిగా లేపాడు. నువ్వెవ్వరైనా యేసై నమ్ము, ఆయన నీకు విడుదలిస్తాడు. క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఇది మోక్షం చేర్చే మార్గము, నీతిగా నడిపించే మార్గము, ఇతరులకు సహాయపడే మార్గము, కష్టములో ఉన్నవారిని ఆదరించే మార్గము, బాధలో ఉన్నవారిని బాధల నుండి విడిపించే మార్గం యేసే మార్గం. కాబట్టి ప్రభు నమ్ముదాం. ఈ లోక రక్షకుడు యేసు ప్రభు యోసేపు మరియల ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రజలను పాపము నుండి విడిపించటానికి. పాపం వల్ల వచ్చిన జీతము మరణము నుండి విడిపించటానికి, మరణం యొక్క శాపము నుండి విడిపించటానికి, మరణ భయముతో దాస్యమునకు లోబడిన వారిని, జీవితకాలం అంతా దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. ఈ యేసు ప్రభు నువ్వు నమ్మితే నీ సమస్యలు ఏదైనా ఆయన తీర్చగలడు. నీ సమస్యల నుండి ఆయన విడిపించగలడు. ఒక దినాన ఒక సహోదరి ప్రార్థన చేయించి పెళ్లి చేసుకుందట. ఆ భర్త, ఆమె విజయవాడలో ఉద్యోగం చేస్తుంది, భర్త బ్యాంకు ఉద్యోగం. కొంతకాలం అయిపోయిన తర్వాత నార్త్ వైపు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాడు. ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినటువంటి ఆ భర్త కొంతకాలానికి వచ్చాడు. ఆయన వచ్చిన కొద్ది దినాల నుండి ఈమె పడుకుంటే కళ్ళు తిరుగుతాయి. ఆ మంచం మీద పడుకుంటే చాలా స్పీడ్గా మంచం తిరుగుతున్నట్టు ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది ఆమె. అలాగా చాలా బాధపడుతుంది. డాక్టర్ చూపించుకుంటుంది, బాగానే ఉన్నావు అంటున్నారు. ఇంటికి వస్తే బాధ, మంచం మీద పడుకుంటే ఇంకా బాధ. భర్త వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం మళ్ళీ వచ్చాడు. ఏంటి ఇంత బాధగా ఉంటుంది అని ఒక దినాన భర్త ఉన్నప్పుడు బెడ్ ఎత్తింది. ఏంటి మంచం మీద పడుకుంటే ఎలా ఉంటుంది? బెడ్ ఎత్తితే బెడ్ కింద ఒక బిళ్ళ కనిపించింది. ఏంటి ఏం కనిపించింది? ఒక బిళ్ళ. ఏంటి బిళ్ళాన్ని గబగబా పట్టుకొని పరుగు వచ్చి లాగేసుకుంటున్నాడు. ఏం చేశాడు భర్త? పరుగు వచ్చి లాగేసుకుంటున్నాడు. గట్టిగా పట్టేసుకుంది. తర్వాత చూస్తే ఏంటండి, అది చేతబడి చేయించాడండి. అది అక్కడ పెట్టాడండి. ఎందుకు? నిదానంగా కుమిలి చచ్చిపోవాలట. ఎందుకు? నార్త్లో అక్కడ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు. తనతో పనిచేసి ఆమెతో తిరుగుతూ చట్టబట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఏమని చంపేయాలి. ఎంత భయంకరుడండి. ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన పట్టించింది. తర్వాత ఆ స్థితి నుండి ప్రభు అద్భుతంగా ఆమెను విడిపించాడు. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు.
యేసు ప్రభు నిన్ను రక్షించేవాడు. ఏ సమస్యలో ఉన్నా యేసయ్య విడిపించలేనిది అంటూ, యేసయ్యకు అసాధ్యమైనదంటూ ఏది 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 యేసయ్యకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. నువ్వు నమ్ము, ప్రార్థన చేయి. ఆయన సొంత కుమారుడినే తండ్రి అయిన దేవుడు మనకీయడానికి వెనుకాడని వాడు. మనం అడిగే ఆయన ఇవ్వడా? రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము, జాగ్రత్తగా ఈ వచనం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు ఏం చేసేది? 32వ వచనము, రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సొంత కుమారుని ఇచ్చిన దేవుడు మనం అడిగి అంతకంటే ఎక్కువ, కొడుకంటే ఎక్కువ కాదు కదా. కాబట్టి ప్రభుని అడగండి. ఆరోగ్యం కావాలా? ఉద్యోగం కావాలా? చదువు కావాలా? అప్పు నుండి విడిపించబడాలా? బాధ నుండి విడిపించబడాలా? వేదన నుండి విడిపించబడాలా? కష్టాల నుండి విడిపించబడాలా? ఏ సమస్యలు నీలో ఉన్నాయి? చెడ్డ కళ్ళు వస్తున్నాయా? నిద్ర పట్టడం లేదా? ఏ సమస్యలు నీలో ఉన్నాయి? ప్రభు దగ్గరికి రా. హృదయం అంతటితో, యథార్థ హృదయంతో అడుగు. దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఎవరు మొర వింటాడు? 146వ అధ్యాయం కీర్తన గ్రంథం 146 145కి వెళ్దాం. 145వ అధ్యాయం 18వ వచనం. ఎవరు చదువుతారు? తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 18వ వచనం అన్నానమ్మా, నువ్వు 19 చదువుతున్నావు. 18, తనకు మొరపెట్టి వారికి కొందరికా అందరికా? ఇది అందరికీ. తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ. అంటే నిజమైన మొర ఉంది, అలవాటు మొర, అబద్ధాల మొర కూడా ఉంది. నిజమైన మొర గట్టిగా ప్రభుని పట్టుకుంటావు అంతే. ఏమన్నా నువ్వే అయ్యా, నన్ను ఏమన్నా చెయ్యి. పిల్లాడు గట్టిగా అమ్మని పట్టుకుంటాడు. అమ్మని కొట్టినా, అమ్మ కొట్టినా పట్టేసుకుంటాడు కదా. కొడతాది ఒకసారి తల్లి, కొట్టిన ఏడుస్తాడు, వదులుతాడా? ఏమ్మా మీ పిల్లట, ఎంతమంది పిల్లట చేశారు? కొట్టినా వదలయ్యా మా అబ్బాయి అన్నాడు చేతులెత్తండి. ఒకసారి కొడతాం మనం, వాడు పారిపోడు, గట్టి పట్టేసుకుంటాడు. ప్రభు సన్నిధిలో అంతే పట్టుకోవాలి మనం. నువ్వు ఏం చేసినా నేను నిన్ను వదలనయ్యా, నువ్వే నా దిక్కు. అది ఏమరా ఏమరా? ఏ అమ్మ ప్రార్థన రావట్లేదు? అయ్యా ప్రార్థన చేశానయ్యా, దేవుడు నాకు ఏం చేశాడు అందుకని నేను ప్రార్థన మానేసిందంట. ప్రార్థన నేను ఒక సమస్య అడిగానయ్యా ప్రభుని, నాకు ఇయ్యలేదయ్యా అందుకని ప్రార్థన మానేసి. అంటే ఏం మరిది? అరే నిజమైన మొర కాదు ఇది. నిజంగా మొర పెడితే దేవుడు వింటాడు. నిజమైన మొర ఏమవుతుంది? కష్టమైన నష్టమైన నిన్ను వదలను అంటది. కష్టమైన నష్టమైన నిన్ను వదలను అంటది. రూతు అలాంటి మొర పెట్టింది. అత్తతో అంటది, నన్ను వదిలేయమని చెప్పొద్దు, మీ దేశానికి వెళ్ళని చెప్పొద్దు, నన్ను వదిలేయమని చెప్పొద్దు, నువ్వు వెళ్ళే దగ్గర నేను వస్తా, నువ్వు ఉండే స్థలంలో నేనుంటా, నీ దేవుడే నా దేవుడు, నీ మరణం తప్ప ఏదన్నా కానీ నిన్ను నన్ను వేరు చేస్తే దేవుడు ఎంత కష్టమైన శాపమైన నన్ను కలిగిస్తాడు అంటుంది. వదలటానికి ఇష్టపట్టల్లా. ఫలితంగా రూతును దేవుడు దీవించాడు. ఆ కుటుంబంలో నుండే లోకరక్షకుడు యేసు ప్రభు వచ్చాడు. రూతు నుండి ఆదికాండము 1వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు ఎవరి నుండి వచ్చాడో ఈ వచనం చెబుతుంది. చూడండి, లోకరక్షకుడు యేసు ప్రభు ఎలా వచ్చాడో. 2వ వచనం, అబ్రహాం ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారు నందు పెరెసును జరహును కనెను, యోదా తామారు నందు పెరెస్ జరహు కనెను, పెరెసు
ఎస్రోను కనెను, ఎస్రోను ఆరామును, ఆరాము అమీనాదాబును. అలా చెప్పుకుంటూ నయస్సును సల్మాన్ను, సల్మాన్ రాహాబునందు బోయజును, బోయజు రూతునందు ఓబేదును, ఓబేదు యెషయిని, యెషయి దావీదుని కన్నాడు. దావీదు కుమారుడే లోకరక్షకుడు యేసు ప్రభు. దావీదు అలాగా యోసేపు, దావీదు గోత్ర వంశంలో నుండి యోసేపు. ప్రియులారా చూడండి ఎలాగ దావీదు ఆ గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం ఆ తరాల నుండి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసే దగ్గరికి రా, యేసే వాక్యం విను, యేసే చెప్పినట్టు నడు. ఆ దేవుడు నిన్ను ఉన్నతమైన వానిగా చేయగలడు. ప్రభువుని నమ్మి దీవించబడినట్లుగా ప్రియ ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రభు దగ్గరికి వచ్చావు, వాక్యం విన్నావు. ఈ దేవుడు రక్షించే రక్షకుడు. ఈ రక్షకుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వివాహం కాకముందు గర్భవతి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్న యోసేపుతో మాట్లాడి భార్యని చేర్చుకున్నాడు. పరిశుద్ధంగా జీవించాడు. యోసేపు పరిశుద్ధుడు, మరియ పరిశుద్ధురాలు. పుట్టిన కుమారుడు యేసు ప్రభు గొప్ప రక్షకుడు, లోక రక్షకుడు, పరిశుద్ధుడైన దేవుడు. యేసు నామములో, యేసు నామం అన్ని నామాల్లో పైనామం, అన్ని నామాలలో పైనామం యేసునామం. యేసు అంటే రక్షకుడు. పాపము నుండి, శాపము నుండి, రోగాల నుండి, ఇబ్బందుల నుండి, దుఃఖము నుండి, బాధల నుండి, సమస్యల నుండి విడిపించేవాడు యేసు ప్రభువా. మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాము. మీరే మా జీవితంలో దిక్కు తండ్రి. ఎవరు మాకు సహాయం చేయలేరు తండ్రి. యోధా గోత్రంలో నుండి పుట్టావు. స్తుతి యోధ అంటే స్తుతి ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు స్తుతి వస్తుంది. సంతోషాన్ని ఇచ్చేది ఎవడో నీవయ్యా. సంతోషమే మా జీవితంలో పోగొట్టుకున్నామయ్యా. ఆనందము, ఆశీర్వాదము, అభివృద్ధి పోగొట్టుకున్నామయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించి నీ ఆనందాన్ని మాకు ఇవ్వండి. అనేకులు దీవునిగా మమ్మల్ని చేయండి. విత్తన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. ఫలాలు ఇవ్వు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి 141 పాట పాడుకుందాం. 141. స్తుతించదను నిన్ను నేను మనసారా. మన పాటల పుస్తకంలో నుండి 141 పాట. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని. స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని. కర్పించెదను స్తుతించెదను. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు, పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగుమా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. స్థిరపరచి బలపరచుమా. సదా నీకే స్తోత్రాలర్పింతు. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని. కర్పించెదను స్తుతించెదను. ప్రభుని స్తుతిస్తాం. స్తోత్రార్హుడి దేవుడు, పూజ్యార్హుడి దేవుడు, పాపములు క్షమించి రక్షించే రక్షకుడి దేవుడు. ఆ రక్షకుడిని నమ్మితే ఆయన రాజ్యమైన పరలోకంలో ఆయనతో ఉంచుకుంటాడు. ఆయన ఈ లోకంలో సహాయం చేస్తాడు. ఆయన నమ్మితే పరలోకంలో ఆయనతో ఉంచుకుంటాడు. కాబట్టి రక్షకుడు యేసే నమ్ముదాం, ఆయన కొరకు బ్రతుకుదాం, సాక్షులుగా నిలబడదాం. ఓకే, త్వరగా రమ్మా.
అయ్యగారికి అమ్మగారికి వందలు సంఘానికి అందరికి వందనాలు. అయితే పోయిన ఆదివారం సాయంత్రం అమ్మ బాగా గ్యాస్ పెట్టి అసలు ఊపి రాలేదనమాట. బిల్లలు వేసుకుని కాసేపు కూర్చున్నా, అయినా తగ్గలేదు. అటు తిరిగితే 11 అయిందనమాట. అసలు ఊపి రావట్లేదు, బాగా మోషన్స్ అయిపోయినాయి. అసలు నీరసం, ఏం చేయాలో అర్థం కాల. అయితే ఇంకా నేను ప్రార్థన చేసుకుని ప్రభా కొంచెం తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటానన్నా, కొంచెం తగ్గింది. మళ్ళీ ఇంకా తెల్లారి బాగా మళ్ళీ జ్వరం అనమాట, నీరసం, అసలు మంచం మీద నుంచి దిగలేకపోయాను. అయ్యగారికి ఫోన్ చేసి అయ్యా ఇలా ఉందంటే, ఏం పర్లేదమ్మా నేను ప్రార్థన చేస్తానని. ఇంకా అసలు ఫోన్ చేయడానికి కూడా నాకు అసలు మాట్లాడటానికి ఓపిక లేదు. అందులో ఇంట్లో నెట్ అన్నదనమాట, ఫోన్ వినపడదు. అందుకని మెసేజ్ పెడితే అయ్యగారు ఏం పర్లేదమ్మా నేను ప్రార్థన చేస్తాను తగ్గిపోతుంది అని నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారనమాట. అయితే కొంచెం పర్లేదు. అయితే పోయినసారి రఫీ 10 రోజుల క్రితం నేను స్కూల్ మానుకుంటానని 3 రోజులు వెళ్ళలేదు. నాకేం భయం వేస్తుంది. లాస్ట్ టైంలో మళ్ళీ హాల్ టికెట్ అంతా వచ్చినాక ఎందుకు ఏంది అని ఇంకా చాలా బాధ వేసింది. నచ్చ చెప్పాను, ఎట్లాగట్లయితే అంతన్నా పూర్తి చేయమ్మా, తర్వాత మీ ఇష్టం వచ్చిన చేద్దు అని ప్రార్థన చేసిన. ప్రభావ ఎక్కడ మంట పడకుండా ఆ బిడ్డకు మంచి చదువుకోవడానికి సహాయం చేయమని. ఇంకా తెల్లారి ఇంకేమనుకున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు నేను స్కూల్ కూడా మానిపించి అయ్యగారు చర్చి పంపించాను. అక్కడ బాగాలేదని నేను రాలేదు. ఇంకేమనుకున్నాడు, తెల్లారి లేచి వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడు మూర్ఖపు మనసు తీసి మీరు ప్రార్థన చేయండి రఫీ కొరకు, అలాగే నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే మా తమ్ముడు పెళ్లి రోజు మా మరదలకి ఇవి చోపు మాటీలు ఇచ్చామన్నమాట. అయితే వాళ్ళమ్మ పెట్టడం కొంచెం ఇది జాగ్రత్తగా, అది ఎక్కడ పడిపోయింది అంకుల్, కనిపించలేదు. 2 గంటలు ఎతికాము, కనిపిలా. ప్రార్థన చేసుకున్న ప్రభా అది నిశ్చితం అయితే దొరకాలి, సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తర్వాత అమ్మాయి ఇంకా వ్రతం అంత అయిపోయినాక ఇంట్లోకి వచ్చిందంటే కింద పడింది, దొరికిందనమాట. అది అయిపోయిన తెల్లారి మళ్ళీ నా బుట్ట పోయింది. అయ్యో ప్రభా నిన్నే కదా దొరికింది, మళ్ళీ చేయించుకొని ఇప్పుడు ₹1,00,000 కావాలి నాకు. ఎక్కడ ప్రభా ఎక్కడ పడింది నాకు చూపించన్నా. అది దిండి దగ్గరే కింద పడి ఇట్లా ఇంతలా బుట్ట అనమాట దొరికింది. దేవుని నమస్తోత్రం. ప్రభా కాపాడావయ్యా ఇక్కడ రోజులు నాకు అనుకున్నా. అలాగే దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. మీ అందరికీ అందలింగా భర్త కొరకు బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి, తను కూడా రావాలి రక్షణలోకి. ఇంకా నా ఆరోగ్యం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకోటి మర్చిపోయాను, అప్పుడు మేము ఇల్లు మారేటప్పుడు డబ్బులు ఇంట్లో పెట్టి అక్కడ పెట్టాను, మర్చిపోయాను. 15,000 అనమాట. ఇల్లు మొత్తం ఎతుకుతున్నా, నాకు కనిపించలా. వారం ఎతికాను, కనిపించలా. రషీద్ అన్నాడు, రబ్బిజ్జి డబ్బులు పెట్టి మర్చిపోయాను, ఎక్కడ పెట్టాను సార్ ఎత్తుకొస్తామంటే చూసి వస్తానమని పాతింట్లో ఉన్నాయంట. ఆ బిడ్డ చూశాడు, డబ్బాలో పెట్టాను, కనిపించి దేవుని ఆనందిస్తాను. ఎందుకు మాతో మీరు మాట్లాడతారు, మా సమస్యలను విడిపిస్తారు, స్వభావ సిద్ధమైన తలంపుల నుండి విడిపిస్తావు. మంచి తలంపులు మాకు ఇస్తావు, అది మీ తలంపులు ఇస్తావు. అనేకులు దీవెనిగా మమ్మల్ని చేస్తావు. అలాగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయండి. విత్తబడిన వాక్యాన్ని ముద్రలు వేయండి, భద్రపరచండి, ఫలాలు ఇవ్వండి. అనారోగ్యం ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఇచ్చిన సాక్ష్యమును దీవించండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచి దయచూపమని యోసేపు లాంటి మరి ఇలాంటి విలువైన లక్షణాలు గలవారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయమని ఈ క్రిస్మస్ దినాలలో ఏ దుష్టుడు ఈ గృహంలో పనిచేయకుండా కాపాడమని ముందున్న మీటింగుల్లో మాకు దయచూపమని యేసుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మన తోడుగా ఉండి స్వాభావికమైన మనస్సు నుండి విడిపించబడి దేవుని మనసు కలిగి అనేకులు దీవెనిగా మన జీవితంలో ఉన్నట్లుగా ప్రభు సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ